జల్దీ వేడి లక్ష సంపాదించిన వ్యక్తులు అందరూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీక్షి. ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీకు పరిచయం చేస్తాను. ఫ్యామిలీ అంటే మొత్తం కాదు, మా అమ్మాయిని మా చిన్నమ్మాయిని అయితే మీకు చూపిస్తాను. మేమైతే పొయ్యి దగ్గర ఉన్న పొగంతా మా కంట్లోకి వస్తుంది, కంట్లోకి నీరు కూడా వస్తుంది. మీరు గమనించండి. నాకు మా చెల్లికి మా అమ్మని మా చిన్నమ్మని అయితే చూపిస్తాను. మా అమ్మ అయితే బిర్యానీ చేస్తుంది, చూడండి. మా అమ్మ మా చిన్నమ్మ మా అమ్మ బిర్యానీ చేస్తుంది. మా చిన్నమ్మ ఇలాగే చికెన్ అయితే ఫ్రై చేసింది దమ్ బిర్యానీ చేయడానికి. బిర్యానీ అయిపోయిన తర్వాత జాయింట్లు అయితే ఫ్రై చేస్తారంట. చికెన్ కర్రీ అయితే మా చిన్నమ్మ మా చిన్నమ్మ కాదు మా అమ్మ అయితే కర్రీ వేసేసింది గ్యాస్ మీద. ఇంకా ఉడుకుతుంది, ఇంకా అవ్వలేదు. మీరు స్పెషల్ ఏంటి? సండే స్పెషల్ అంటే గట్టిగా మాట్లాడి చూస్తున్నారు కదా. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. వావ్, ఐస్ క్రీమ్లు అయితే తెచ్చారు. మా చెల్లి ఐస్ క్రీమ్ బావా అంటే ఫోన్ చేసి చెప్పింది. దాని కోసం అయితే ఐస్ క్రీమ్ తెచ్చారు, అందరం తీసుకున్నాము. 5 అయితే కోన్ ఐస్ క్రీమ్ తెచ్చారు. ఒకటేమో కొండలో ఉన్నది, చిన్న డబ్బా కింద ఉంది. ఆల్రెడీ చూసాను నేను, చూసారా చాలా బాగుంది కదా. నేనైతే ఇదే ఫస్ట్ టైం తిన్నాము ఐస్ క్రీమ్. నేనే కాదు, మా చిన్నమ్మ కానీ మా అమ్మ కానీ ఇదే ఫస్ట్ టైం తిన్నాము. మా చెల్లి అంటుంది నాకు కావాలంటుంది. లేదు నాకే కావాలి, నేనే తింటానని నేనంటే, మా చెల్లి సిగ్గులేదక్క నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదని తిట్టుకుంది. అయినా పర్లేదని నేనే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పప్పు అయితే ఉంది, ట్రై చేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ మా అమ్మకి ఎడతాను, పక్కన ఉంది కదా మళ్ళీ ఫీల్ అవుతుంది. మధ్యాహ్నం మళ్ళీ తెప్పించి బాగుంది. ఈ ఐస్ క్రీమ్ నేను ఒక్కదాన్ని తిన్నాను అనుకో, నాకు అరగదు. ఆల్రెడీ నా మీద ఉన్నాయి కొన్ని కళ్ళులు. చూపిస్తాను నా ఫేస్ కట్ చేయ. మా చిన్నమ్మకి కూడా తినిపిస్తున్నాను స్కూల్. కోన్ ఐస్ క్రీమ్ బాగుంది. ఇది బాగుందా? ఇదే బాగుందంట. మా చెల్లికి ఎడతానన్నా నువ్వు వద్దు అన్నది, ఎంగిల్ అన్నది. అటువంటి నవ్వు ఎట్టిన ఒకటే, ఎట్టకపోయినా ఒకటే, అంతే కదా. కొండ ఐస్ క్రీమ్ అందరికీ నచ్చింది. లాస్ట్ మా అమ్మాయితో సహా తిన్నాం, 4 తిన్నాం. నేను మా అమ్మ మా చిన్నమ్మ మా అమ్మాయి. మా చెల్లిని తినమంటే ఎంగిల్ నేను తిన్నా అన్నది. కంట్లోకి నీరు వచ్చేస్తుంది, పోగా కంట్లోకి వస్తుంది. పైన ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. 2nd ఫ్లోర్లో అయితే చేస్తున్నారు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనిపిస్తాను. బాయ్. ఇక్కడ ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే చేస్తున్నారు. చేసిన అబ్బాయి పేరు అయితే శివ. తనైతే నా ఫేస్ చూపించుకో అన్నాడని నేను ఫేస్ అయితే చూపించలేదు. ఆ స్విచ్లకి కనెక్షన్ అయితే ఇస్తున్నాడు. బిర్యానీ రెడీ అయిపోయింది. మా అమ్మ అయితే తిప్పుతుంది, కింద ఉడికిందా లేదా అని చూస్తుంది. రెడీ అయిపోయింది. తినడం ఒకటే లేటు, ఇంకా కర్రీ అవ్వలేదు. కర్రీ అయ్యాలి, జనం అందరూ రావాలి, అప్పుడు తినాలి. ఇంతలో జల్దీ ఆట ఆడతారో అది కూడా చూపిస్తాను మీకు. వస్తున్న మనిషి శివ. బిర్యానీ రెడీ. బిర్యానీ అయితే అయిపోయింది. తర్వాత కర్రీ చూపిస్తాను, తర్వాత జాయింట్లు చూపిస్తాను. జాయింట్లు అయితే ఇంకా ఫ్రై చేయలేదు, చేసినప్పుడు చూపిస్తాను. మా చిన్నమ్మ జాయింట్ ఫ్రై చేస్తుంది. చిన్నమ్మ జాయింట్లు చూపించి మొత్తం పట్టుకోండి. జాయింట్లు అయితే తెచ్చాడు మా తమ్ముడు, మా అమ్మాయి మా అబ్బాయితో సహా లెక్క పెట్టి. మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. మా చిన్నమ్మ ఫ్రై చేస్తుంటే ఆవిడ అలా నుంచి చూస్తుంది. ఇప్పుడే పడుకుని లేచింది. ఐస్ క్రీమ్ తినేసి బయట ఆడుతుంది. ఇవన్నీ ఫ్రై అయితే చేయాలి. ఈ జాయింట్లు అయితే 1 గంట ముందు అయితే మేము ఎలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇందులో ఏం వేసిందంటే మా అమ్మ కలిపింది. ఇందులో ఉప్పు, కారం, పెరిగి, చికెన్ మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ వేసాం. ఫస్ట్ టైం అయితే వేసుకున్నాం మేము ఇంట్లో, ఎక్కువ మేము వాడం. ఇంకా ఏముకుంటున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా
ఇవన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి 1 గంట అయితే బయట తీసి ఫ్రై చేస్తున్నాం. నేను చేతిలో నేను కూర్చొని వస్తున్నాను, చిన్న అయితే ఫ్రై చేస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. జాయింట్ ఫ్రై అవుతున్నాయి. జాయింట్లు రెడీ అయిపోయినాయండి. మా చిన్నమ్మ అయితే రెడీ చేసింది. ఇక్కడ సదిరింది మాత్రం మా అమ్మ, మా చెల్లి. వాళ్ళ పేరు చెప్పపోతే బాగోదు. ఇక్కడ చికెన్ కర్రీ, బిర్యానీలోకి నిమ్మకాయ ముక్కలు అండ్ ఆనియన్స్. లేడీస్కి అయితే డ్రింక్, బాయ్స్కి అయితే కొల్లు తెచ్చుకున్నారు. తినడానికైతే రెడీగా కూర్చున్నారు మా చెల్లి, మా చిన్నమ్మ. ఇక్కడ మా అబ్బాయి. విషు విషు ఆయన చూపించు, పైకి చూపించు, చేతిలో పెట్టి చూపించు. ఇది మా లక్కీకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చాలా బాగా తింటుంది. అవి తప్పించి ఇంకేమి తినదు. దీనికి బిర్యానీ అయితే నచ్చింది, అందుకే తింటుంది. మా తమ్ముడు అయితే ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్. మా అమ్మాయికి అయితే తినిపిస్తున్నాడు మా తమ్ముడు. కళ్ళు తెచ్చుకున్నారు, మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇందాక మొత్తం తీయడానికి వీలు అవ్వలేదు. మా అమ్మాయి నేనైతే చేయలేదు, మా చిన్నమ్మ మా అమ్మ చేశారు వంటలు. నేను ఇంకా తినేసి చేయి కూడా కడుక్కోలేదు. వీళ్ళు వచ్చారని వీడియో తీస్తున్నాను. ఆడైతే నా ఓన్ బ్రదర్, ఈడైతే వీడు నా సొంత బ్రదర్ లాగే. మా ఫ్యామిలీలో ఒకటి. ఏ కష్టంలో ముందొచ్చి ఉంటాడు, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. ఆడు కూడా సేమ్. గొడవలు అయినా ఏమైనా ఆరోగ్యం బాగోనప్పుడు ముందుంటారు హెల్పింగ్ నెస్ లో. బయట ఎలాగున్నా మనకు అనవసరం. రావని ఎలాగున్నారు, మన ఇంట్లో బాగా చూసుకున్నారో లేదో కావాలి. అందరూ కలిసి ఉంటే చాలా కామెడీగా ఉంటుంది. మా ఫ్యామిలీలో ఉన్నంత కామెడీ ఎక్కడ ఉండదేమో. అందరూ అంత అలాగ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే బిర్యానీ తింటారు. ఇప్పుడు మా తమ్ముడు చూసారా ఎంత కామెడీ చేస్తారు. ఆల్ ఫ్యామిలీ. మేనకోడలికి చికెన్ తినిపిస్తున్నాడు. ఇప్పుడే మా హస్బెండ్ మా బాబాయ్ వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా మీకు చూపిస్తాను. ఇంకో మా హస్బెండ్ తర్వాత మా బాబాయ్ చికెన్ ముక్కలు ఇది జాయింట్ పెట్టుకుంటున్నారు సరే. మా బాబాయ్ పళ్ళు తాగుతున్నారు. మా బాబాయ్ అక్కడ చూడండి. మా తమ్ముడు మేనకోడలు కో తినిపించేస్తున్నాడు, తాగిపించేస్తున్నాడు. అక్కడ చూసారా ఇద్దరు మంకీలు సెల్ చూస్తున్నారు. ఇక్కడ 2 మంకీలు తింటున్నారు. ఈ పేరు ఇలా బ్రో, ఆడి పేరు గోపాల్ బ్రో. మా బాబాయ్. అందరూ భోజనాలు చేసేసిన తర్వాత అయితే మేము జల్దీబాయ్ ఆడుకున్నాము. మేము ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు అయితే అందరం కలిసి ఫ్యామిలీతోనే ఆడుతాం, బయట ఏం కాదు. ఫ్యామిలీ మెంబర్సే. మాకు ఎలాగ ఆడుకోవడం అయితే చాలా ఇష్టం. అందరు కలిసి ఉంటాం కదా, మేము కలిసి మూమెంట్ అయితే మాకు గుర్తుండాలని ఎలాగైతే గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము. ఇదండి ఈరోజు వ్లాగ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.